జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి కనుక అందరూ యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ హోమ్ టూర్స్ కానీ వాళ్ళ ఇంట్లో విషయాలు కానీ వాళ్ళ ఇల్లు కానీ డోర్లు కానీ ఎక్కడున్నాయో ఏవి చెప్పమాకండి అని చెప్తున్నారు. దీని గురించి నేను ఏం చెప్తాను అంటే మొన్న ఒక ఆవిడ తెలంగాణలో ఆవిడ యూట్యూబర్ట కోడలి ఇంటికి వెళ్ళి గృహప్రవేశానికి అయిపోయిందట, మా కోడలు శారీస్ ఇక్కడ పెట్టుకుంది, మా కోడలు బంగారం ఇక్కడ పెట్టుకుంటుంది అని చెప్పి బీరువా కబోర్డ్లో ఉన్న సీక్రెట్ లాక్స్ కూడా ఓపెన్ చేసి ఆ ఎక్కడెక్కడ బంగారాలు పెట్టుకుంటారో, ఎక్కడ డబ్బు పెట్టుకుంటారో, ఎక్కడ శారీస్ ఎలా పెట్టాలో మొత్తం ఇది ఎంట్రన్సు, ఇది బలానా దాన్ని ఏమంటారు అపార్ట్మెంట్ పక్కన మా కొడుకు అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, బలాని ఏరియా ఇది, ఇన్నో ఫ్లోర్లో ఉంటారు, ఇది చెప్పుల స్టాండు, ఇది మెయిన్ డోరు అని మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చింది. కొడుకు వెళ్ళిపోతారమ్మా ఆఫీస్కి, నేను ఒక్కదాన్నే ఉంటాను, నేను వెళ్ళిపోయాను అనుకో పొద్దుననగా వాళ్ళు తాళం పెట్టుకు వెళ్ళిపోతారు, మేమైతే 2 రోజులు గృహప్రవేశం కదా అని వచ్చామని చెప్పి మొత్తం హోమ్ టూర్ చేసి పడేసింది ఆవిడ. డీటెయిల్స్ మొత్తం దొంగల చేతికి వెళ్ళినాయి. ఈవిడ ఉందో మరి లేరో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం వాడు ఇంటికి వచ్చి ఉన్నదంతా దోచేశాడు. గృహప్రవేశం సొమ్ము శాంతం లాకర్లలో పెట్టుకోకముందే ఇల్లు ఖాళీ చేసేట. అప్పుడు తెలంగాణ గవర్నమెంటు పోలీస్ శాఖ వాళ్ళు చెప్పారు, అమ్మ ఇట్లా పోలీసులు దొంగలు ఎక్కువైపోయారు కనుక మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి అమ్మా, ఇట్లా లీక్ చేయమాకండి కబోర్డ్లు ఇవి, లేకపోతే బంగారం ఎక్కడ పెట్టాం, దాన్ని ఏమంటారు డబ్బులు ఇక్కడ పెట్టాము, చీరలు ఇన్ని ఉన్నాయి, ఇది డోరు, ఇది మెయిన్ డోరు, ఇది దొడ్డి తలుపు అని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్పకండి అమ్మా, తగు జాగ్రత్తల్లో ఉండండి, చాలా జాగ్రత్తగా ఉంటేనే దొంగలు వచ్చి ఇట్లా చేస్తున్నారని చాలా అవగాహన కల్పిస్తున్నారండి పోలీసులు. పాపం ఎన్నని పట్టుకుంటారు వాళ్ళు మాత్రం. కానీ ఈ హోమ్ టూర్స్ చేసే వాళ్ళ గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. వాళ్ళందరికీ బాధ కలిగించవచ్చు, ఒక వ్యూస్ కోసమో సబ్స్క్రైబ్ కోసమో దయచేసి మీ ఇంట్లో ఉన్న విషయాలు లీక్ చేయమాకండి. మీరు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా చిన్న గుడిసన్నా కట్టుకోండి, కానీ దేన్ని బయట ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. మీరు యూట్యూబ్ చేయదలుచుకుంటే ఒక గదిలో కూర్చుని చేసుకోండి, లేకపోతే ఒక గోడో ఏదో కనిపిస్తుంది అంతవరకే. లేదు అంటే మీరు బట్టల షాప్కి వెళ్తే రోడ్డు మీద ఏదైనా శారీలు చూపించుకోండి తప్ప నా కబోర్డు టూర్ ఇది, నేను ఇన్ని పట్టు చీరలు కొనుక్కున్నాను, ఇన్ని నగలు కొనుక్కున్నాను, ఇన్ని కంటేలు కొనుక్కున్నాము, లేకపోతే వడ్డానాలు కొనుక్కున్నాము, ఇలాంటివి ఏవి చేయమాకండి దయచేసి. మనందరి కోసమే చెప్తున్నాను నేను. బంగారాలు ఇవాళ రోజుల్లో అందరూ తెలియగల వాళ్ళే, అందరూ బ్రహ్మాండంగా కొనుక్కుంటున్నారు. పైగా మనం కొనుక్కునేవి చూపించడం వల్ల ఇదే మనం కొనుక్కుని వదిలేసామే, మనం కొనుక్కోలేకపోయామే, ఇలాంటివి కొనుక్కుంటే బాగుండే అని వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం బాధపడుతుంటారు కొనుక్కోలేని వాళ్ళు. కొంతమంది చూపించండి అక్క మేము కూడా కొనుక్కుని జాగ్రత్త పడతామని కొంతమంది చెప్తారు. అది సపరేట్ ఛానల్ వదిలేసేయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే పోలీస్ శాఖ చెప్పిన దాని ప్రకారం మన ఇంటి హోమ్ టూర్స్ కానీ, మనం ఇంట్లో ఏ బంగారం ఉంటుందని కానీ, ఎక్కడుంటున్నామని కానీ, ఎలాంటి ప్లేసుల్లో ఎలాంటి ఊర్లో ఉంటున్నామని కానీ తెలియపరచకుండా ఉంటే బాగుంటుంది. చాలామంది మా జ్యువెలరీ చూడండి, నేను లోన్లు పెట్టి లేకపోతే స్కీములు కట్టి బంగారం కొనుక్కున్నానని చెప్తారు. దేనికండి అది? మనకి ఒక వ్యూస్ ఒక సబ్స్క్రైబర్స్ కోసమే కదా. మీరు కొనుక్కున్న నల్లపూసలు కానీ, మీరు కొనుక్కున్న వడ్డానంతో కానీ మన సబ్స్క్రైబర్స్కి ఏం సంబంధం చెప్పండి? దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? కానీ నష్టమే మనకి ఎక్కువ ఉంటుంది. అవి మీరందరూ చూపించడం వల్ల ఎంత బంగారం ఇంట్లో ఉందో దొంగలకు తెలుస్తుంది. ఈ యూట్యూబర్ ఎక్కడున్నారో, వాళ్ళ ఇల్లు ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో వాళ్ళని వాడికి అర్థమవుతుంది. దయచేసి ఇలాంటివి ఏవి చేయొద్దు అని చెప్తున్నారు పోలీస్ శాఖ వాళ్ళు. ఇల్లు కూడా చూపించకండి. ఎందుకంటే మామూలు యూట్యూబర్స్ నాలాగైతే ఒక రూమ్లో కూర్చుంటారు, మాట్లాడతారు, అయిపోతుంది న్యూస్ చదివే వాళ్ళగా. కానీ అందరూ అయితే అలా కాకుండా మొత్తం కబోర్డుకి మేము ర్యాకులు ఈ కింద నుంచి పెట్టించాం, మంచం ఇన్ని లక్షల రూపాయలు అయింది, ఏసీలు కొంటే ఎంత అయింది, ఈ కబోర్డ్ వర్క్ చేయిస్తే అంత అయింది, కబోర్డ్ లోపల ఇన్ని సీక్రెట్ లాక్స్ పెట్టామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారట. అందుకని చెప్పి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వద్దు అని చెప్తున్నారు. ఓకేనా? ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోమాకండి, మన మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకంటే సమాజం మారిపోతుంది, మనుషులు మారిపోతున్నారు, పరిస్థితులు బాగోలేదు, ఎవరు దొంగ ఎవరు మంచివాళ్ళో తెలియట్లేదు, ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావట్లేదు.
ఇలాంటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటేనే మంచిది. ఓకేనా?